నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఖరారైన కార్పొరేషన్ రిజర్వేషన్లు లాటరీ పద్ధతిన విడుదల చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ దే, ప్రజల మద్దతు తమకే ఉందన్న మేడిపల్లి సత్యం. ఉద్యోగ సంఘాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది. విగ్రహావిష్కరణలో మారం జగదీశ్వర్ ఘాటు వ్యాఖ్య. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. కరీంనగర్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ కు మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డుల్లో మహిళా రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మున్సిపల్ వార్డుల్లో మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ స్థితిగతులను తెలుపుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చొప్పదండి, హుజరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో, కరీంనగర్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ లాటరీ పద్ధతి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ దేనని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో 90% పైగా గెలవబోతున్నామని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. పొత్తులు ఏవైనప్పటికీ మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుంది అని స్పష్టం చేశారు. ప్రజలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చి ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ప్రతిపక్షాలకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ రోజుకో జిల్లా తిరుగుతూ గందరగోళంలో పడుతున్నాడని ఎద్దేవా చేశారు. వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకుని బీఆర్ఎస్, బీజేపీలు కరీంనగర్ ను అవినీతికి అడ్డాగా మార్చుకున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ రీతిలో కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే ఒకే ఒక్క అవకాశం కల్పించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు జేబులు నింపుకునేందుకే పనిచేశారే తప్ప ప్రజలకి చేసిందేమీ లేదన్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి పారదర్శకంగా టికెట్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు 10% లోపలనే పరిమితమవుతారు. మన ఇద్దరు కలిసి చేసినా కూడా 30% దాటలే. ఈసారి 10%కే పరిమితం కావచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రతి పేదోడికి 200 యూనిట్ల లోపు కరెంటు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేనటువంటి ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి
కనీసం రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ కడుపు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి చర్య చేయలేదు. ఇలా ఇన్ని చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ అటు బీజేపీ చెందినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు కానీ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నిటి కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. సరైన సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టి పరస్పర విభేదాలు సృష్టించే ప్రయత్నాలను మానుకోవాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. కరీంనగర్లోని టీఎన్జీఓ భవనంలో తెలంగాణ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు దివంగత బంగారు స్వామినాథన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుసేన్లతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఒకే ఒక్క ఉద్యోగాన్ని సంఘాన్ని ప్రత్యేకంగా దగ్గర చేసుకుని దానికి వత్తాసు పలుకుతూ మిగిలిన ఉద్యోగ సంఘాలని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగుల్లో అయోమయం, అసంతృప్తి పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగుల శ్రేయస్సే ఉద్యోగ సంఘాల ప్రధాన లక్ష్యమని, అలాంటి ఉద్యోగ సంఘాల్ని ప్రభుత్వం సమానంగా గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని అన్ని సంఘాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ బిల్లులు, ఇతర సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాగుల నరసింహస్వామి, గుడ ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన కరీంనగర్ జిల్లా ముఖ్యమంత్రి అమీదన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి రాష్ట్ర హైదరాబాద్ నుంచి వచ్చిన కేంద్ర సంఘము అసోసియేట్ అధ్యక్షులు మా కస్తూరి వెంకన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దారం శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ మాట్లాడే వక్తలకు ఏం మిగిల్చకుండా గడగడ గడగడ చెంపలు రాంగా కూడా మొత్తం అయితే చదివేసిండు. ఇక కొంచెం అయితే ఇక పిలిచినందుకైతే కాస్తో కూస్తో మనం మాట్లాడుకోవాలి కదా. అందుకొరకు అన్నగారి సేవలను మాత్రం మనం 1.5 నిమిషంలో స్మరించుకుందాం. స్వామినాథన్ గారు 1980లో అప్పటికంటే ముందున్న అధ్యక్షులు పెద్దగా మనకేం తెలియదు. పని తెలంగాణ ఉద్యోగులకు చేసి పెట్టారు కాబట్టి ప్రతి ఒక్క నాయకుని గుండెలో స్వామినాథన్ గారు ఉన్నారంటే మరి మన కర్నూలు జిల్లా కూడా ముఖ్యంగా ఇప్పుడు మనం కూర్చొని సమావేశం ఏర్పాటు చేసిన స్థలాన్ని కూడా మన బంగారు స్వామినాథన్ గారి ఇప్పించడం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎర్రగుంట కానీ నల్లగుంట కానీ ఎంతోమంది ఉద్యోగులకు మరి ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత కూడా మరి రాయచమ్మ గారి ద్వారా సమస్త కర్మ క్రియాకర్త బి స్వామినాథన్ గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే మిత్రులారా, ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణలోని సమస్త ఉద్యోగాలు కొడతా ఉంటే, అలాగే ఎవరైనా పొరపాటున తెలంగాణ నుండి ఆంధ్రాకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తామంటే ఆ రోజులలో నాగార్జున సాగర్లో సర్ప్లస్ స్టాఫ్ వర్క్ చార్జ్ ఎంప్లాయీస్ ఇక్కడ సర్ప్లస్ అయిన సందర్భంలో తెలుగు గంగాలో పనిచేయడానికి పంపిస్తే అక్కడ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి. మకర సంక్రాంతి సూర్యుడు సంక్రమణ జరుగుతుందని శబరిమలై మకర జ్యోతి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల అయ్యప్ప దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి కరకమలముల చేత నిర్మించబడుతున్న ఆలయంలో కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు.
36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పరమేశ్వర గురుస్వామిని ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయంలో ఎల్ఈడీలు ఏర్పాటు చేసి భక్తులకు మకర జ్యోతి దర్శనాన్ని వీక్షింపజేశారు. ఈ కార్యాలయంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఇన్గొండ నాగేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, సర్పంచ్ పొన్నాల సంపత్, మాజీ వైస్ ఎంపీపీ పొన్నాల భూలక్ష్మి, మాజీ సర్పంచ్ జక్కని శ్రీవాణి, గురుస్వాములు జల్లు భూమేశ్వర్, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, కుంట రాజేందర్ రెడ్డి, గూడ తిరుపతి, ముడుపు శ్రీనివాసరెడ్డి, గూడ కమలాకర్, అన్నాడి శ్రీధర్ రెడ్డి, ఎడ్ల అంజిరెడ్డి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్లని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. ప్రజా కోర్టులో కరీంనగర్ కు ఎవరేం చేశారో చర్చించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఇరు పార్టీలకు పబ్లిసిటీ తప్ప పనులు చాతకావని ఎద్దేవా చేశారు. గంగుల బండి కరీంనగర్ కు చేసింది తక్కువని, ప్రచారం ఎక్కువని ఆరోపించారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఎండీ తాజ్, పిట్టల రవీందర్, కుర్ర పోచయ్య, మాసూం ఖాన్, కిరణ్ రెడ్డి, ముల్కల యోనా, బషీర్ ఖాన్, ఖలీల్, సుదర్శన్, తోట అంజయ్య పాల్గొన్నారు. చేసింది శూన్యమైనప్పటికీ కూడా మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు. బండి సంజయ్ కుమార్ గారు సోషల్ మీడియా, అదేవిధంగా సంచలన వాక్యాలు, ఇవి 2 తప్ప వారికి చేతనైంది వేరే ఏమీ లేదు. 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కరీంనగర్ ప్రజలకు అదనంగా చేసింది ఏందో మేము ఇప్పటికి 100 సార్లు అడిగినాం. ఒక్కసారి అయితే జవాబు చెప్పలే. అదేవిధంగా మోడీ భుజం మీద, ప్రధానమంత్రి భుజం మీద చేస్తే 100 సార్లు 100 రకాలుగా తిప్పుకుంటూ ఉంటారు. దానివల్ల కరీంనగర్ ప్రజలకు ఒరిగింది ఏంది అని అడుగుతా ఉన్నాం. సొంత డబ్బా కొట్టుకోవడం, ప్రజలను తప్పుదో పట్టియడం, సంచలన వ్యాఖ్యలు చేయడం, ఇంతకు మించి బండి సంజయ్ కుమార్ గారికి ఇంకా ఏమన్నా ప్రజలకు లాభం జరిగే పని చేసిండా అని అడుగుతా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టు తీసుకురాకుండా, కనీసం యువతకు ఉపాధి కల్పించే ఒక్క పని చేయకుండా ఇలా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. అసభ్యకర ఫోటోలు, వీడియోలతో వలపు వలవేసి వేలాది మందిని ట్రాప్ చేసిన సంఘటన కరీంనగర్ లో చర్చనీయాంశమైంది. వలపు వల విసిరి ఇందులో చిక్కుకున్న వారిని ఫోటో, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లక్షలు వసూలు చేసిన దంపతులు చివరకు పోలీసులకు చిక్కారు. కాగా ఈ దంపతుల బారిన పడిన బాధితుల జాబితాలో బడాబాబులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టుగా సమాచారం. మంచిర్యాలకు చెందిన దంపతులు సోషల్ మీడియా వేదికగా వలపు వల వేసి వేలాది మందిని ట్రాప్ చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. అయితే పోలీసులు 3 రోజుల క్రితం నిందితులైన దంపతులపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన సమయంలో 100 మంది వరకు తనతో సన్నిహితంగా గడిపారని వెల్లడించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. కానీ ఈ కేసుకు సంబంధించిన బాధితులు చాలా మంది ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ దంపతులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడితే గాని అసలు విషయం బయటపడేలా లేదు. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితుల ఫోన్ కాల్ డేటా సేకరించడం, నిందితురాలి ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని చాటింగ్ ద్వారా ఆమె సన్నిహితంగా గడిపిన వారి సమాచారం సేకరించే అవకాశం ఉంది.
భార్య వలపు వల విసిరి 100 మందితో సన్నిహితంగా గడపగా భర్త ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి లక్షలు వసూలు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇందులో కరీంనగర్ తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు, గ్రానైట్, ఇతర వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిందితురాలు అరెస్టు అయిన సమయంలోనే బ్లాక్ చేసినట్లు తెలిసింది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న చాటింగుల్ని పరిశీలిస్తే నిందితురాలితో సన్నిహితంగా గడిపిన వారి వివరాలు బయటకు వస్తే తమ పరువు ఎక్కడ మంటగలుస్తుందోనని కొందరు బాధితులు తీవ్ర ఆందోళనకి గురవుతున్నట్లు వినికిడి. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్ను తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుతున్నది. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల కరీంనగర్ లో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో టపాసులను పేల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ హాజరయ్యారు. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. నేడు మహారాష్ట్రలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటి చెబుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ, కొలగని శ్రీనివాస్, వంగల పవన్, బండా రమణారెడ్డి, కటకం లోకేష్, దువాల శ్రీనివాస్, బల్దీర్ సింగ్, నాంపల్లి శ్రీనివాస్, గాజీ రమేష్, నరహరి లక్ష్మారెడ్డి, ఈసంపల్లి మహేష్, శ్రీనివాస్ రెడ్డి, రాజు, వాసు, శ్రీధర్, బాలు, సుధాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన అఫీషియల్ వెబ్సైట్ ను హైదరాబాద్ లో డీజీపీ శశిధర్ రెడ్డి ఆవిష్కరించారు. డోనర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయినింగ్ లో భాగంగా కరీంనగర్ లో మిత్ర బృందంతో కలిసి ఫాస్టరింగ్ క్యాంపెయినింగ్ చేపట్టారు. ఫౌండర్ చింతల సంపత్ హాజరై క్యాంపెయిన్ ను ప్రారంభించారు. www.callforbloodfoundation.com లో డోనర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చింతల సంపత్, పాత సంతోష్, సురభి శ్రీధర్, పాత శ్రీనాథ్, ప్రకాష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా యూనిక్ కాన్సెప్ట్ తోటి కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 13న తెలంగాణ డీజీపీ గారు శశిధర్ రెడ్డి గారు అఫీషియల్గా లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే డోనర్ డీటెయిల్స్ ప్రైవసీ కాన్సెప్ట్, డొనేషన్ తర్వాత డోనర్ డీటెయిల్స్ హైడింగ్ కాన్సెప్ట్ అప్ టు 3 months వరకు, అండ్ విత్ ఇన్ 30 minutesలో పేషెంట్ అటెండెంట్కి బ్లడ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియాలోనే ఎక్కడా లేకుండా మనం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించేసి మనం కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ అనేది వెబ్ అప్లికేషన్ అనేది రూపొందించడం జరిగింది. ఈ విధంగా మనము బ్లడ్ డొనేషన్ కానీ తర్వాత బ్లడ్ అరేంజ్మెంట్స్ కానీ
దాదాపు 20 ఇయర్స్ నుండి మనం చేస్తున్నాము. ఎవరికైనా మనము రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోన్ చేయడం జరుగుతుంది. కొంతమంది అవైలబుల్ ఉండడము, అవైలబుల్ లేకపోవడము ఇవన్నీ మనం చూసాము. సో ఇవన్నీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో అండ్ డోనర్ డీటెయిల్స్ ప్రైవసీ కాన్సెప్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనము ఈ వెబ్ అప్లికేషన్ని రూపొందించాము. దీన్ని అందరూ సద్వినియంగా ఉపయోగించుకొని డోనర్గా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జాతర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, మాజీ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఉత్సవాలకు హాజరయ్యారు. స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. రుద్రహోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఘనస్వాగతం పలికి వారికి ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సిద్దం వేణు, మండల పార్టీ అధ్యక్షులు గంప వెంకన్న, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. नमो विद्मने वदने स्वाहा नमो दुर्गाय स्वाहा सर्वनम स्वाहा भ्रष्टवानम स्वाहा भ्रष्टवानम स्वाहा भ्रष्टजाने भ्रष्टवानम स्वाहा भ्रष्टवानम स्वाहा योधावत भ्रष्टवानम स्वाहा नमो शूराय वदने स्वाहा नमो विद्मने वदने स्वाहा नमो दुर्गाय स्वाहा ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా భావించే సమ్మక్క సారలమ్మ జాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 18వ తేదీన మేడారంలో మంత్రులు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజున ఖమ్మం పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటల వరకు మేడారం చేరుకుంటారు. పునర్నిర్మించిన గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం ములుగులోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశానికి సీఎం, మంత్రులు హాజరవుతున్నారు. 19వ తేదీన ఉదయం పునర్నిర్మించిన గద్దెన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అధికారులందరూ 2 రోజులు మేడారంలో బస చేయాల్సి ఉంటుంది. సుమారు 300 మంది అధికారుల వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం ములుగు, గోవిందరావుపేట, పస్త్రా, లక్నవరం, రామప్ప ప్రాంతాల్లోని వసతి గృహాలు, ప్రైవేటు హోటళ్లను ముందుగానే అధికారులు బుక్ చేశారు. రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గం 2 రోజులు మేడారంలో పలు కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉండగా 1500 మంది పోలీసులతో ఆ శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది. వచ్చి ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త వెళ్ళిపోవాలి, వచ్చి ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళిపోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ కోసం 6,000-7,000 ఎక్స్పెక్టెడ్ అండి. అంటే దీంట్లో మినిస్టర్స్ ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మళ్ళా వెళ్ళిపాడు దగ్గరికి పోవడం తర్వాత ఇప్పుడు 4 రోజులు వాళ్ళు జాతర 20,000 మ్యాక్సిమం.
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులపైన ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టుల సంఘాలు మండిపడుతున్నాయి. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జర్నలిస్టులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. కొనసాగుతున్న జర్నలిస్టుల నిర్బంధ అరెస్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీవీ జర్నలిస్టులపైన కేసులు, అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు నిరసన పిలుపు ఇవ్వడంతో ముందస్తుగా అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ సీఎం సభ నేపథ్యంలో ఈరోజు జర్నలిస్టులను నిర్బంధించి మరీ సభ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే జర్నలిస్టులను ఈరోజు నిర్బంధాల మధ్య సభలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత వారం రోజుల కింద ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమ అరెస్టు చేసిన రీతిలో నిరసన తెలిపిన నేపథ్యంలో మళ్ళీ అదే నిరసన తెలుపుతారనే భయంతోన జర్నలిస్టుల గొంతు నొక్కే విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల మధ్య భయంతోనే ఈ సభలు నిర్వహించుకుంటుంది. దీన్ని పూర్తిగా టీయూడబ్ల్యూజేఐజే ఖండిస్తూ ఉంది. జర్నలిస్టుల మీదనే ఈరోజు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాని ఈరోజు గొంతు నొక్కే విధంగా ఈరోజు అరెస్టుల పేరుతో జర్నలిస్టులను నిర్బంధించే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు. ఒక జర్నలిస్ట్ నాయకుడుగా నన్ను అరెస్ట్ చేయవచ్చు, కానీ కింది స్థాయిలో పనిచేసే అందరు జర్నలిస్టులు కూడా ఈరోజు ప్రజలతో మమేకమై ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి టీయూడబ్ల్యూజేఐజేగా తెలియజేస్తున్నాను. తనపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. బెదిరించినట్లు కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేదని స్పష్టం చేశారు. అసలు క్రిషాంక్ చదువుకున్నాడో లేదో అర్థం కావడం లేదన్నారు. అసలు ఫిర్యాదులో తన పేరు కానీ బెదిరించినట్లు కానీ లేఖలో లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో సంపత్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన కంప్లైంట్ లో 8 కోట్ల రూపాయలు ఉంది అంటారు. నాకు తెలిసి క్రిషాంక్ చదువుకున్నాడో లేదా ఎమ్మెల్యే పక్కన ఏమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు, కేటీఆర్, క్రిషాంక్, ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా 8 కోట్లనే లేదు, నా పేరు లేదు, నేను బెదిరించినట్లు లేదు, నాకు సంబంధమే లేదు. ఎవరో ఇద్దరు వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు మా క్రిషాంక్ డబ్బులు ఇచ్చేది మా జేసీబీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పనిచేస్తున్నారు అన్నారంట. వాళ్ళు గొడవ పడరు, దానికి నాకు అంట కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్క ముక్క కూడా నేను చేసినట్టు కానీ నేను అడిగినట్టు కానీ లేకపోతే 8 కోట్ల నా వాస్తవం ఏది లేదు. ప్రాజెక్టు శుద్ధీకరణకు బయలుదేరిన మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆదిలాబాద్ లోని శాంతినగర్ లో మాజీ మంత్రి జోగు రామన్న ఇంట్లోకి చొరబడి అదుపులోకి తీసుకున్నారు. చనక కొరాటా ప్రాజెక్టు వద్ద చేపట్టే శుద్ధి కార్యక్రమానికి బయలుదేరుతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్నను ముందస్తు అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 1 ఎకరాకు కూడా నీరు అందించలేని రేవంత్ రెడ్డి ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ప్రాజెక్టు వద్ద శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నేను ఏమన్నా నేను నా దగ్గర ఎంత దమ్ము ఉన్నదో నేను పక్కన మీరు కాంగ్రెస్ చేసుకోండి, మీరు కాంగ్రెస్ అట్లా కాదు, మీకు అట్లా అర్థం చేసుకోండి, సహకరించుడు కాదు, ఎందుకు సహకరించాలి మేమేంత అంటే తప్పేంది 2 రోజులు పెడతాం. కాంగ్రెస్ పార్టీ ఇదే మీకు మీరే కాంగ్రెస్ ఇన్ఫార్మ్ చేసుకోండి, మీరే కాంగ్రెస్ చేసుకుని. రాగంపేట ఆర్యవేశ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లో శ్రీమద్ రామాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞం వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గర్రేపల్లి మహేశ్వర శర్మ సమక్షంలో జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ యజ్ఞం కొనసాగనుంది. మొదటి రోజున భగవద్గీత పారాయణం, రామాయణ ప్రవచనాలు, సంగీత కచేరీ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం రాగంపేట ఆర్యవేశ్య సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నలుమాచు మనోహర్, రాగంపేట ఆర్యవేశ్య స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమద్ రామాయణ ప్రవచన మహాయజ్ఞము. ఈ యజ్ఞమునందు ప్రతిరోజు ఉదయము దేవతా పూజ, వినాయక పూజ మరియు స్థాపిత దేవతా పూజతో ప్రారంభమై ప్రతిరోజు 10 గంటలకు ప్రవచనము, 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవచనము, తర్వాత 12:30 నుంచి 1:30 వరకు వివిధ మండలాల భజన మండలిచే రోజు ఒక భజన మండలిచే భజన కార్యక్రమం మరియు
మధ్యాహ్నము 1:30 నుంచి వెళ్ళి అల్పాహారము భోజనం ఏర్పాటు చేయమని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.